ఆడవారిని ఒక పట్టాన్ని సాటిస్ఫై చేయలేము. చేసుకో మీ కాయలన్నీ అసలు ఇన్ని కాయలు ఏం చేస్తే ఎక్కడ హార్వెస్ట్ మిస్ అయిపోతామో అని గుళ్ళు కూడా గుచ్చుకోకూడదు వీరికి. కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో అయితే నేను ఇంత కాలానికి నిండుగా కాయించాలి కాయలు అనేసి అనుకున్నానండి. నా కోరిక అయితే ఈరోజు తీరిందనమాట. మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా అవి అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేపిస్తాను, చూడండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే చాలా చాలా మంచి హార్వెస్ట్ అండి. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. చెట్టు నిండా విరబూసేసినాయి. చాలా కాయలు ముగ్గిపోయినాయి, కొన్ని అయితే అసలు చాలా ఉన్నాయండి. ఇంకా ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసేద్దామండి. చాలా చక్కగా వచ్చినాయి. అసలు వీటిని చూస్తుంటే అసలు ముద్దుగా ఎంత ముచ్చటగా ఉన్నాయో. నాకైతే కొయ్యి బుద్ధి కూడా వేయట్లేదండి. రోజు చూసి మురిసిపోతున్నాను. పెద్ద పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయండి. అది ఎలా అన్నీ అలాగే మేడం గారు, అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటేనండి, కానీ ఆడవారిని ఒక పట్టాన్ని సాటిస్ఫై చేయలేమండి. ఎందుకంటే 4-5 కాయలు వస్తేనేమోనండి 4-5 కాయలు వస్తున్నాయి అంటదండి. ఇప్పుడు ఎక్కువ కాసేసరికండి ఇప్పుడు ఏం చేసుకో మీ కాయలన్నీ అసలు ఇన్ని కాయలు ఏం చేసుకోమని అంటే కాయలు ఎక్కువ కాసినా బాధే. 3-4 కాయలు వస్తే 3-4 వస్తున్నాయి, సరిపోవట్లేదు అంటది. ఇంచుమించు 10 పైన ఉన్నాయండి కాయలు. ఇలా కాసినా కానీ ప్రాబ్లం అండి. ఆడవారిని ఎలా సాటిస్ఫై చేయాలో కూడా అర్థం కాదండి. ఒకేసారి వస్తే తినడానికి అన్నీ ఒకేసారి తినలేము కదండి. ఒక 3, 4, 5 అలా వచ్చినాయి అనుకో చక్కగా తినచ్చు. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయి, అన్నీ ఒకే సైజు. ఈసారి సైజు బాగా వచ్చినాయి, పెద్ద కాయలు వచ్చినాయి అండి. మా శ్రీవారు మంచిగా వీటికి పోషణ ఇస్తున్నారు, అందుకే మంచిగా సైజు వచ్చినాయి. నాకు ఒక 3 రోజుల నుంచి అయితే అసలు నిద్ర కూడా పట్టట్లేదండి. ఎందుకంటే కోతులు వస్తాయి మాకు. కోతులు వచ్చి మా కాయలన్నీ ఎక్కడ తినేస్తాయి అని రోజు ఉదయం వచ్చి చూస్తున్నాను, బాగానే ఉన్నాయా, అమ్మో బాగానే ఉన్నాయిలే అని. చాలా ఎక్కువ వచ్చినాయి. ఎన్ని కాయలు వచ్చినాయి కూడా మీకు లాస్ట్ చేసి చెప్తా. కష్టపడి పండించినోడికి నాకు లేదండి ఆత్రం. అంటే హార్వెస్ట్ దాకా వచ్చి ఎక్కడ హార్వెస్ట్ మిస్ అయిపోతామో అని టెన్షన్ అండి. చేతికి వచ్చినాయి, నోటి వరకు రావాలి కదండి. అసలు చూడండి, అసలు ఇలా మన సొంత కాయలు హార్వెస్ట్ చేస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇంచుమించు అప్పుడే ఇంకొక 10 పైనే పూత వచ్చినాయండి. నేను యాక్చువల్గా ఒక 50 కాయలు కాయించాలి ఈ 2 మొక్కల నుంచి అనుకున్నానండి. దీంతో ఇంచుమించు 60 వరకు కాయించానండి. చాలా చాలా ఎక్కువ కాయించానండి బాబు. అందుకనే వేరే చోట కూడా పాతానండి డ్రాగన్. ఇంకా ఇవే చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకులే అని చెప్పేసి నేను కోస్తాను. నాకు రిమూవ్ చేస్తానండి, ఒక చెట్టు అయితే రిమూవ్ చేస్తాను నిన్న. పట్టుకో, అవి మీరు కొయ్యండి, ఆ ముళ్ళలోకి నేను వెళ్ళలేను. అదండి, ముళ్ళు గుచ్చుకోకూడదండి. ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు వీరికి. ముళ్ళు మాత్రం నాకే గుచ్చుకోవాలి, తినడం మాత్రం వీళ్ళు తింటారు. ఏం దారుణం అండి ఇది. ముళ్ళు గుచ్చుకోకూడదు. హార్వెస్ట్ మాత్రం చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయాలి, చక్కగా తినాలి. ఇదిగోండి మేడం, పెట్టేయండి. నాకు ముళ్ళు గుచ్చుకున్నాక మీరే బాధపడతారండి. కరెక్టే. ముళ్ళు గుచ్చుకుపోయిందని మీరు సేఫ్గా ఉండండి మేడం గారు, మీరు సేఫ్గా ఉండండి. కష్టాలన్నీ మేము పడతాము. అమ్మా
అయ్యో పోయ్. చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవిగోండి మా డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డజన్ కాయలు వచ్చినాయి. సరే అండి, నా డ్రాగన్ ఫ్రూట్స్ కోరిక అయితే ఈ సంవత్సరానికి తీరిందండి. ఇంకా కాస్తున్నాయి. ఇదండి ఈరోజు మా వీడియో. మరి ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.